న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్ పార్టీ నేత పొంతు రామ్మోహన్ భార్య పొంతు శ్రీదేవి ఆమె తల్లిపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదని తెలుస్తుంది. ఓ హాస్టల్ వివాదానికి సంబంధించి ఇక అక్కడ బొంతు శ్రీదేవి తల్లి కొంత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేశారన్నటువంటి ఆరోపణలతో పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేటు మహిళా పీజీ హాస్టల్లో సిబ్బందిపై బొంతు శ్రీదేవి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఈమెపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. బొంతు శ్రీదేవితో పాటు ఆమె తల్లి బోయమ్మపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వర్గం ఫిర్యాదుతో హాస్టల్ సిబ్బందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సో బొంతు శ్రీదేవి తల్లి బోయమ్మకు చెందిన అమీర్పేట్ జిహెచ్ఎంసి మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి భవనంలో ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది. వీర హనుమాన్ రెడ్డి ఈ హాస్టల్ను నిర్వహిస్తున్నారు. సో అయితే ఈ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న వీర హనుమాన్కు భవన యజమాని బోయమ్మ వారి కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. అయితే తాజాగా వీర హనుమాన్ రెడ్డి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. గత 3 రోజులుగా శ్రీదేవి తన అనుచరులతో కలిసి హాస్టల్ ప్రాంగణంలో ప్రవేశించి తమ సిబ్బందిని బెదిరిస్తున్నారని వీర హనుమాన్ ఆరోపించారు. ఇక బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీదేవి దాదాపు 30 మందితో కలిసి బలవంతంగా హాస్టల్లోకి ప్రవేశించి తమ సిబ్బంది రాజ్యలక్ష్మి, శిరీష, అపర్ణలపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే హాస్టల్కు చెందిన 2 భద్రతా సిబ్బందిపై కూడా దాడి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. అయితే అంతేకాకుండా శ్రీదేవి అనుచరులు తమ హాస్టల్ సిబ్బంది మొబైల్ ఫోన్ను లాక్కున్నారని, వారిలో ఒకరు బంగారు గొలుసును బలవంతంగా తీసుకెళ్లారని కూడా వీర హనుమాన్ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన బొంతు శ్రీదేవి, ఆమె తల్లి బోయమ్మ, వారి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బొంతు శ్రీదేవి వర్గం హాస్టల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బి ముని అనే వ్యక్తి హాస్టల్లో అపర్ణ, రాజలక్ష్మి తనపై దాడి చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు హాస్టల్ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 2 కేసులు నమోదు చేసినట్టుగా పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ 2 కేసులకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నట్టుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హాస్టల్ను స్వాధీనం చేసుకునేందుకే కొంతకాలంగా బొంతు శ్రీదేవి, ఆమె కుటుంబ సభ్యులు వీర హనుమాన్పై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఆయన వర్గం చెబుతుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో సివిల్ కేసు నడుస్తుందని, కోర్టు స్టే ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా దాడులకు పాల్పడుతున్నారంటూ హాస్టల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. రైట్ ఒకసారి ఇదే తరుణంలో అదే హాస్టల్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు దాడి జరిగినటువంటి హాస్టల్ ఉందో, ఈ దాడి జరిగినటువంటి హాస్టల్కి సంబంధించి గత 2-3 రోజుల కిందట ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్లో మరి అసభ్యకరంగా అక్కడటువంటి నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు మరి ఆ ఏషియన్ హాస్టల్లో జరుగుతున్నాయంటూ కూడా ఒక బాధిత మహిళ వీడియోని రిలీజ్ చేసింది. సో ఈ సంఘటన, ఈ దాడి కంటే 1 రోజు 2 రోజుల ముందు ఈ వీడియో తెర మీదకి రావడం వెనుక బొంతు రామ్మోహన్ ఒక డ్రామా ఏమైనా ఆడుతున్నాడా? బొంతు రామ్మోహన్ ఒక డ్రామా ఒక స్కెచ్ ప్రకారమే మరి ఆ ఏషియన్ సంబంధించినటువంటి నిర్వాహకుల మీద కుట్ర పడినటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కావాలనే వారిని ఇరకాటంలో పెట్టే ప్లానింగ్ ఏమైనా అమలు చేశారనేటువంటి ఒక ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైట్ ఒకసారి బాధిత మహిళ ఎవరైతే హాస్టల్లో ఉండి నేను బయటకు వచ్చానో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మరి అమ్మాయిల పట్ల కొంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారంటూ వీడియో రిలీజ్ చేస్తుందో ఒక్కసారి ఆ వీడియో బయట చూద్దాం. తర్వాత మరి ఎవరైతే హాస్టల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రూమ్లోకి సడన్ గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అంటే, ఇక్కడ ఇలానే ఉంటది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా. సో రైట్ నా ఒకసారి చూసాం. హాస్టల్ నుంచి వచ్చేసాను. 1 ఇయర్ బ్యాక్ నేను ముందస్తుగానే పేమెంట్ అంతా పే చేశాను. ఒక 1 మంత్ మాత్రమే ఉన్నాను. అక్కడ పరిస్థితులు చూస్తే నాకు ఇబ్బందికరంగా అనిపించాయి. హాస్టల్ యజమాని తన కుమారుడు అనుకోకుండా రూమ్లోకి రావడం, సో రూమ్లో ఉన్నటువంటి మహిళలు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం డోర్ నాక్ చేయకుండా లోపలికి రావడం, సో సడన్గా ఏదో పని మీద వచ్చానని చెప్పడం, ఇలా రకరకాలుగా అక్కడ హాస్టల్లో మాత్రం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటూ ఆ బాధిత మహిళ ఒక వీడియోని రిలీజ్ చేసింది. వీడియో రిలీజ్ చేసిన తర్వాత
అసలు స్టోరీ బయటకు వచ్చింది. బొంతు రామ్మోహన్ తన పలుకుబడిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, మా మీద దాడి చేస్తున్నారంటూ హాస్టల్ నిర్వాహకులు సైతం ఒక వీడియో రిలీజ్ చేశారు. సో మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో బొంతు రామ్మోహన్ ఫ్యామిలీకి సంబంధించి మరి కొంతమంది అక్కడ హాస్టల్ నిర్వాహకులు పోలీసుల ముందే హాస్టల్ నిర్వాహకుల పైన దాడి చేస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇది కొంత చర్చనీయాంశంగా ఉంది. ఇరు పక్షాలు ఒకరి మీద ఒకరు కేసు అయితే నమోదు చేసుకున్నారు. బట్ హాస్టల్ నిర్వాహకులు మాత్రం కావాలనే మా మీద కుట్రపూరితంగా ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు, హాస్టల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది. స్టే ఇచ్చినప్పటికీ కోర్టును కూడా పక్కన పెట్టి మరి మా మీద ఈ రకమైనటువంటి దాడులు సరికావంటూ కూడా మరి బాధిత నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ వారికి సంబంధించిన ఒక వీడియో బయట ఉంది, ఆ వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వారి సమక్షంలోనే నమస్కారం అండి. నా పేరు శివపార్వతి అండి. నేను వీర హనుమాన్ రెడ్డి గారి భార్యనండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఎఫ్ఆర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురిచేసి, ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఈ రామ్మోహన్ గారు, బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి. ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్. నా పిల్లలిద్దరినీ కూడా ఇబ్బంది పెడుతూ, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. వాళ్ళు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి. నన్ను బిల్డింగ్ వైపు రానివ్వకుండా నన్ను, నా ఫ్యామిలీని ఎన్నో హెరాస్మెంట్లు చేస్తున్నారండి బొంతు శ్రీదేవి గారు, బొంతు రామ్మోహన్ గారు. కూడా జరిగిందండి. నన్ను, మా పని వాళ్ళని ఫోన్లు పగలగొట్టి, నన్ను చుట్టుపట్టుకొని కొట్టి, అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు, మమ్మల్ని 2-3 సార్లు రిమాండ్కి పంపించారండి. నన్ను, నా పిల్లల్ని, నా భర్తని పంపించిందే కాకుండా జైలుకు కూడా పంపించారండి. అక్రమ కేసు బనాయించి మా పైన. వాటిని కూడా ఎదుర్కొని మేము కోర్టుని ఆశ్రయించామండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ధిక్కరిస్తూ వచ్చి గత 3 రోజులుగా బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మా డైనింగ్ హాల్లో ఒక 30 నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి కూర్చొని మా మీద, మా పని వాళ్ళ మీద దాడి చేసి, మేము వస్తే చంపేస్తామని చెప్పేసి, మీ ఓనర్ని పిలవండి, మేము చంపేస్తాము, ఇక్కడికి వస్తే ఊరుకోము, పిల్లల్ని బెదిరిస్తూ ఫోన్ నంబర్లన్నీ బలవంతంగా రాయించుకొని మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం, మీరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండటానికి కుదరదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. వారిని ఆశ్రయించడం జరిగిందండి. వారిని కూడా లెక్క చేయకుండా రాజకీయ బలం ఉపయోగించి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మమ్మల్ని పలుమార్లు ఇబ్బందులకు గురిచేసి పోలీసు వారు, సార్ రేవంత్ రెడ్డి గారు
నగరం నడిబొడ్డున బయట నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. దారి తెన్ను లేదు. నా కుటుంబం దిక్కులేనైతే అయిపోతుంది సార్. ఈ బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారి చేతుల నుంచి, వీళ్ళ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని కాపాడండి. మాకు చావు తప్పకి ఇంకొక దారి లేదు సార్. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. దయచేసి అభగ్రాలి మన్నని మన్నించి నాకు ఈ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి గారి నుంచి రక్షణ కల్పించి నా కుటుంబాన్ని కాపాడండి సార్. మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. చేతులు ఎత్తి ప్రాధేయపడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్.